హలో ఆస్పిరెంట్స్. సో ఈ వీడియోలో మనం కాగ్నిజెంట్లో యాప్టిట్యూడ్ అసెస్మెంట్లో కొన్ని క్వశ్చన్స్ రీసెంట్గా రిపీట్ అయినవి ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో స్పెసిఫిక్గా చెప్పాలంటే ఈ వీడియోలో పర్సంటేజెస్ మీద అడిగిన క్వశ్చన్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ కాగ్నిజెంట్ మీద ఆల్రెడీ మేడ్ ఏ డెడికేటెడ్ ప్లేలిస్ట్. ఐల్ బి పుటింగ్ ద ప్లేలిస్ట్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో ఈ వీడియో తర్వాత యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అందులో ఐ హావ్ రిటన్ ద కాగ్నిజెంట్ ఎగ్జామ్ అండ్ నేను రాస్తున్న టైంలో ఏవైతే క్వశ్చన్స్ అడిగారో మా ఎగ్జామ్లో అవి కూడా కవర్ చేస్తూ అండ్ recently కూడా I've posted some videos regarding the aptitude prerequisites. So అవన్నీ మెన్షన్ చేస్తూ I've made that playlist. I'll be putting in the description. I hope it helps. You can check it out. Okay, fine. Let's get into the video. So Gaurav gets 800 rupees per day. After few weeks, he starts earning rupees 960 per day. So by what percent is his daily income increase? So initial గా ఎంత వచ్చేది తనకు 800 రూపీస్, ఇప్పుడు 960 వస్తుంది. సో ఇంక్రీజ్ ఎంత అయినట్టు? 800 నుంచి 960కి అయింది, అంటే 160 రూపీస్ ఇంక్రీజ్ అయినట్టు. డివైడెడ్ బై ఎప్పుడైనా సరే మనం దేంతో కంపేర్ చేస్తామంటే ఇనీషియల్ గా ఏదైతే బేస్ పారామీటర్ మనం తీసుకున్నామో, ఇనీషియల్ గా ఏదైతే వాల్యూ మనం తీసుకున్నామో దాంతో కంపేర్ చేస్తూ మనం చెక్ చేస్తాం ఎప్పుడైనా. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇనీషియల్ అమౌంట్ ఏంటి? 800. ఇప్పుడు మనకి ప్రాఫిట్స్ టాపిక్ చేసినా సరే మనకి సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ ఉన్నాయనుకో, మనం స్టార్ట్ చేసేది కాస్ట్ ప్రైస్, కొన్న తర్వాత సెల్ చేస్తాం కదా. సో కాస్ట్ ప్రైస్ తో మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అక్కడ కూడా మనం ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అనే రాస్తాం ఫార్ములా. ఇక్కడ కూడా అంతే పర్సంటేజెస్ లో మనకి బేస్ ఇనీషియల్ ఏదైతే వాల్యూ ఉంటుందో 800 ఉందో దాన్ని మనం కింద తీసుకోండి. అంటే జనరల్ గా ఇలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, అందుకే wanted to mention. Okay, into 100. So 0000 gets cancelled, 8 ones are 8 twos are. So 20%, 20% will be the answer. Clear? Let's go to the next one. A number P is 20% more than another number Q. So I've already told this like in profit and loss in many videos previously. So for new viewers, ఎప్పుడైనా సరే P is 20% more than Q అని ఇచ్చారనుకో, జనరల్లీ ఎలా రాస్తాం? P is equal to 20% more కదా. సో Q ప్లస్ 20% ఆఫ్ క్యూ అని రాస్తాం. సో ఇది ఒక లిటిల్ బిట్ లాంగర్ అనమాట సాల్వ్ చేయడానికి. సో దీన్ని సింపుల్ గా మనం ఎలా రాస్తామంటే P is equal to జనరల్ గా క్యూ అంటే ఏంటి? 100% ఆఫ్ క్యూ కదా, అందులో ఇంకా 20% ఎక్స్ట్రా ఉంది. సో 100 కి ఇంకా 20 యాడ్ చేస్తే ఎంత? 120% కదా. సో P is equal to 120% ఆఫ్ క్యూ అని మనం రాస్తాం. ఓకే, సో ఇంకా బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవాలంటే వెన్ ఎవర్ దేర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ సమ్ పర్సెంటేజ్ we add the value to 100. Okay, if there's 10% of increase and we add 10 to 100, we say 110% of that number. Similarly, if some number is reducing, some amount of percent is reducing, అప్పుడు we subtract అన్నమాట. లైక్ అదే 20% ఇప్పుడు రెడ్యూస్ అవుతుంది అనుకో, లెస్ అవుతుంది అనుకో, అప్పుడు P is equal to 100 లో 20 తీస్తే ఎంత? 80%. సో 80% of 100 అలా మనం రాస్తాం. క్లియర్? ఫైన్. సో P is equal to 120% of Q, but 10% less than the number R. So P is equal to 10% less అంటే ఏంటి? 90% కదా. సో 90% of R. Now the number Q is what percent of the number R? Okay, so Q is equal to what percent అంటే x by 100 ఆఫ్ ఆర్. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ P is equal to సంథింగ్ వాల్యూ ఇచ్చారు, P is equal to సంథింగ్ వాల్యూ ఇచ్చారు. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఈ రెండు మనం ఈక్వేట్ చేయొచ్చు. మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యూ అండ్ ఆర్ వస్తుంది. అదే కదా మనకు కావాల్సిన ఫైనల్ థింగ్. అంతే. సో 120% ఆఫ్ క్యూ is equal to 90% of R. 100 gets cancelled, 0 gets cancelled, 3 3s are 3 4s are. So R, sorry, Q is equal to కదా మనకు కావాలి. సో ఇక్కడ కూడా మనం Q ఇటువైపు ఉంచి this 4 will take that side. Okay, so Q is equal to 3/4 of R. Okay, so they are asking Q is what percentage of the number R. 3/4 అంటే ఏంటి? Of course 75%. లేదు మీకు అది కూడా ఐడియా లేదు అంటే you can simply multiply by 100% కాబట్టి. Okay, so 4 ones are 4, 25s are 25, 3s are 75. So 75% will be the answer. Clear? Let's go to the next one. Fine. So in a constituency, 55% of the total voters are male and the remaining are female. So ఇక్కడ I've told this previously, like ఎప్పుడైనా మనకు పర్సంటేజెస్ లో ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ మెన్షన్ చేయలేదు అనుకో, ఏది స్పెసిఫిక్ నెంబర్ మెన్షన్ చేయకుండా ఓన్లీ రేషియోస్ ఆర్ పర్సంటేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇచ్చారు అని అంటే మనం టోటల్ వి కన్సిడర్ యాజ్ 100 మనం టోటల్ వాల్యూ కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు 55% ఆఫ్ టోటల్ ఓటర్స్ మేల్ అంటే ఏంటి? 100 లో 55 మెంబర్స్ మేల్. సింపుల్. సో మనం సాల్వ్ చేయకుండానే ఈజీగా వచ్చేస్తుంది. సో 55 మెంబర్స్ మేల్ అని అనుకుంటాం అండ్
సో 55 మేల్ అయినప్పుడు రిమైనింగ్ 45 ఎంతమంది ఎవరవుతారు? ఫీమేల్ అవుతారు. ఓకే. సో మేల్ ఫీమేల్ ఇలా సింపుల్ గా మనం వాల్యూస్ అస్యూమ్ చేసుకోవచ్చు. మనకి నంబర్స్ ఏమి స్పెసిఫై చేసి ఇవ్వలేదు కాబట్టి. ఇప్పుడు 40% ఆఫ్ ద మేల్ ఆర్ ఇల్లిటరేట్. సో 55 లో మళ్ళీ 40% ఇల్లిటరేట్ అంట. సో 40% ఆఫ్ 55 ఇల్లిటరేట్ అంట. అండ్ సో సిమిలర్లీ ఏమవుతారు? 60% ఆఫ్ 55 లిటరేట్. అంతే కదా. సిమిలర్లీ ఇప్పుడు 40% ఆఫ్ ద ఫీమేల్ ఆర్ ఎడ్యుకేటెడ్. సో 40% ఆఫ్ ఫీమేల్ ఎంతమంది? 45 మెంబర్స్ కదా, ఆర్ ఎడ్యుకేటెడ్ అంటే లిటరేట్. సో 60% ఏమవుతారు? ఇల్లిటరేట్ అవుతారు. ఓకే. ఇక్కడ వరకు ఓకే. నౌ the number of illiterate females is what percent of the number of illiterate male are more. ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమేషన్ కరెక్ట్ గా లేదు, కానీ ఎగ్జాక్ట్ గా బాగా ఆలోచిస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇల్లిటరేట్ ఫీమేల్స్ ఆర్ హౌ మచ్ మోర్ దెన్ ద ఇల్లిటరేట్ మేల్. అంటే ఇల్లిటరేట్ మేల్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకన్నా ఇల్లిటరేట్ ఫీమేల్ ఎంత ఎక్కువ ఉన్నారు అని అడుగుతున్నారు. ఓకే, ఇది మీరు బాగా గమనించాల్సిన విషయం. లేదా మీరు జనరల్ గా ఫైండ్ అవుట్ చేసినా సరే లాస్ట్ కి మీకు ఆప్షన్ లో ఉండదు. బట్ సరే చేద్దాం, చేసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు ఇల్లిటరేట్ ఫీమేల్ అంటే ఎంతమంది? ఇల్లిటరేట్ అంటే 60% ఆఫ్ 45. సో 60% ఆఫ్ 45 ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు వాట్ పర్సెంట్. వాట్ అంటే ఏంటి? ఎక్స్ కదా, జనరల్ మనకి తెలియదు కాబట్టి. పర్సెంట్ అంటే బై 100 ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ నెంబర్ ఆఫ్ ఇల్లిటరేట్ మేల్స్. ఇల్లిటరేట్ మేల్ ఎంతమంది? 40% ఆఫ్ 55. అంతే. Okay, so 0 0 0 0 gets cancelled. Here also 0 0 gets cancelled. So 5 9s are 5 11s are and 2 2s are 2 3s are. Okay, so 9 3s are enta 27 2700 divided by 11 2s are 22. Clear? ఇప్పుడు cancel చేద్దాం. 22 1s are 22 1s are 22. Okay, లేదా 2 తో ఫస్ట్ క్యాన్సిల్ చేసి చూద్దాం. 2 11s are 2 1s are 2 2 3s are 6 2 5s are 10 0. నెక్స్ట్ 11 1s are 11 1s are 11 12 13 2 రిమైనింగ్ ఇక్కడ 25 కదా. సో 11 2s are 22 ఇంకా 3 రిమైనింగ్ 30 11 2s are 22. ఓకే, ఇక్కడ 7 రిమైనింగ్. నౌ 11 7s are 77 అప్రాక్సిమేట్ వాల్యూ ఇక్కడ తీసుకుంటే. ఓకే, ఇప్పుడు 122.7% అంటే ఇల్లిటరేట్ ఫీమేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 122.7% ఆఫ్ మేల్. అంటే దాని అర్థం ఇల్లిటరేట్ మేల్ అన్నమాట. ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఇల్లిటరేట్ ఫీమేల్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు 122.7% ఆఫ్ ఇల్లిటరేట్ మెన్. అంటే 100% ఉండాల్సిన వాళ్ళు 122.7 ఉన్నారు. అంటే ఎంత ఎక్కువ ఉన్నట్టు? ఇందాక నేను చెప్పా కదా, సేమ్ అదే మెథడ్. ఎంత ఎక్కువ ఉన్నట్టు 100 కన్నా? 22.7 ఎక్కువ ఉన్నట్టు. అదే కదా మనల్ని అడిగారు. ఇనీషియల్ గా మీరు కావాలంటే వేరే విధంగా కూడా చేయొచ్చు. మీకు కావాలంటే అది కూడా ఎక్స్ప్లెయిన్. యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కమెంట్స్. లైక్ ఇలా కాకుండా జనరల్ మెథడ్ లో వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఎలా చేయాలి, ఈ మెథడ్ మీకు అర్థం కాకపోతే అప్పుడు ఆస్క్ మీ ఇన్ ద కమెంట్స్. ఐల్ బి డెఫినెట్లీ హెల్పింగ్ యూ. ఐల్ బి ఎక్స్ప్లెయినింగ్ ఇట్ వన్స్ అగైన్ ఇన్ అనదర్ వే. ఓకే ఫైన్. సో 22.7% ఎక్కువ ఉన్నప్పుడే కదా 122.7 అవుతుంది, ఇందాక నేను చెప్పినట్టు. సో 22.7% మోర్ illiterate females are there compared to illiterate male. So 22.7 will be the answer. Clear? మీకు అర్థం కాకపోతే ask me. I'll explain you in another way. Fine. So the number of boys and girls in a college are in the ratio 3:2. చెప్పానా మీకు ఇక్కడ ఎగ్జాక్ట్ వాల్యూస్ లేవు. సో యూ కెన్ అజ్యూమ్ యాజ్ 100. సో టోటల్ 100 అని అజ్యూమ్ చేసుకోండి. ఇప్పుడు 100 లో 3:2 అంటే టోటల్ 5 పార్ట్స్ కదా. సో 100 ని 5 పార్ట్స్ కింద డివైడ్ చేస్తే ఒక్కొక్క పార్ట్ ఎంత? 20 కదా. 100 divided by 5 20. ఓకే, సో నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈస్ టు గర్ల్స్ మనకి ఎంత ఇచ్చారు? 3:2. సో ఒక పార్ట్ 20 అన్నప్పుడు బాయ్స్ ఎంత అవుతారు? 32s 320s 60. గర్ల్స్ ఎంత అవుతారు? 220s 40. సో బాయ్స్ ఈస్ టు గర్ల్స్ 60 ఈస్ టు 40 అని మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఓకే, టోటల్ 100 అని అనుకుంటే. ఇప్పుడు 20% ఆఫ్ ద బాయ్స్ ఆర్ అడల్ట్స్ అండ్ 25% ఆఫ్ ద గర్ల్స్ ఆర్ అడల్ట్స్. ఇప్పుడు 20% అంటే ఏంటి? 1/5 కదా. ఓకే, లేదు మీకు తెలియదు అంటే సరే అది మళ్ళీ చేద్దాం. 20% ఆఫ్ బాయ్స్ అంటే ఏంటి? 60. సో 0 0 0 0 gets cancelled. 6 2s are 12. 12 boys are adults and 25% of girls 40. Okay, 25 ones are 25 fours are
4 ones are 4 tens. ఓకే. సో 10 గర్ల్స్ 12 బాయ్స్ అడల్ట్స్ అంట. సో టోటల్ అడల్ట్స్ ఎంతమంది? 10 ప్లస్ 12 22 అడల్ట్స్ ఉన్నారు. 100లో 22 అడల్ట్ ఉన్నప్పుడు నాట్ అడల్ట్ ఎంతమంది ఉంటారు? 100 minus 22 which is 78. అంతే, మనల్ని అదే పర్సెంటేజ్ అడిగారు. సో 78% will be the answer. Clear? Understood? Let's go to the next one. Fine. So I think this is the last question and this question is from sets అన్నమాట. సెట్స్ టాపిక్ కి సంబంధించింది. ఓకే. ఇప్పుడు 34% ఇక్కడ కూడా సేమ్ అంతే, మనకి వాల్యూస్ ఇవ్వలేదు, ఓన్లీ పర్సెంటేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు కాబట్టి టోటల్ 100 మెంబర్స్ ఉన్నారని అనుకుందాం. ఓకే. ఇప్పుడు మనకి మ్యాథ్స్ లో ఫెయిల్ అయిన వాళ్ళ డేటా ఇచ్చారు అండ్ ఇంగ్లీష్ లో ఫెయిల్ అయిన వాళ్ళ డేటా ఇచ్చారు. రెండిట్లో బోత్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, రెండు పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే. ఇప్పుడు మనకి ఇచ్చినప్పుడు టోటల్ వాల్యూస్ ఎలా ఉంటాయి? ఇది టోటల్ సెట్ అనుకుంటే, ఇది మొత్తం అనుకుంటే, ఇది ఓన్లీ మ్యాథ్స్ అనుకుంటే, ఇది ఇంగ్లీష్ అనుకుంటే, ఓన్లీ మ్యాథ్స్ పాస్ అయిన వాళ్ళు వీళ్ళు అవుతారు, ఓన్లీ ఇంగ్లీష్ పాస్ అయిన వాళ్ళు వీళ్ళు అవుతారు. సారీ, ఫెయిల్ సారీ, ఓన్లీ మ్యాథ్స్ ఫెయిల్ అయిన వాళ్ళు వీలవుతారు, ఓన్లీ ఇంగ్లీష్ ఫెయిల్ అయిన వాళ్ళు వీలవుతారు, రెండు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు వీలవుతారు అండ్ రెండు పాస్ అయిపోయిన వాళ్ళు ఏమవుతారు? అసలు ఈ ఫెయిల్యూర్ కి ఏమి సంబంధం లేకుండా బయట ఉంటారు. ఓకే. సో రెండు పాస్ అయిన వాళ్ళు ఇక్కడ ఉంటారు. దిస్ ఇస్ హౌ వి రిప్రజెంట్ అనమాట. ఓకే. రిప్రజెంటేషన్ వరకు ఓకే. ఇప్పుడు 34 మెంబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దాం. 34 స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ మ్యాథ్స్. సో ఓన్లీ మ్యాథ్స్ 34 కాదు, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ మ్యాథ్స్ రెండు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు మొత్తం కలిపి 34 ఉన్నారంట. నెక్స్ట్ 42 ఫెయిల్డ్ ఇన్ ఇంగ్లీష్. సో 42 మెంబర్స్ ఇంగ్లీష్ లో ఫెయిల్ అయ్యారు. వాళ్ళు మ్యాథ్స్ ఫెయిల్ అయినా అవ్వకపోయినా మనకు సంబంధం లేదు, ఇంగ్లీష్ మాత్రం ఫెయిల్ అయ్యారు అంతే. ఓకే. సో బోత్ ఇంగ్లీష్ రెండు కలిపి 42. ఇప్పుడు 20% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్స్. సో ఫెయిల్డ్ ఇన్ బోత్ ఎంతమంది? 20 మెంబర్స్. ఇప్పుడు మ్యాథ్స్ ఫెయిల్ అయిన వాళ్ళు 34, అందులో ఇంగ్లీష్ కూడా ఫెయిల్ అయ్యారు, మ్యాథ్స్ తో పాటు ఇంగ్లీష్ కూడా ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది? 20 మెంబర్స్. సో ఓన్లీ మ్యాథ్స్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది అవుతారు? 34 minus 20 which is 14. సో ఓన్లీ మ్యాథ్స్ ఫెయిల్ అయ్యి ఇంగ్లీష్ పాస్ అయిన వాళ్ళు 14 మెంబర్స్. సిమిలర్లీ ఓన్లీ ఇంగ్లీష్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? 42 minus 20 which is 22. ఓన్లీ ఇంగ్లీష్ ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏమేమి ఉంటారు జనరల్ గా? ఈదర్ ఓన్లీ మ్యాథ్స్ పాస్ అవుతారు, లేదా ఓన్లీ ఇంగ్లీష్ పాస్ అయ్యి మ్యాథ్స్ ఫెయిల్ అయిపోతారు, లేదా రెండు ఫెయిల్ అయిపోయారు, బోత్ ఫెయిల్ అయిపోయారు, లేదా రెండు పాస్ అయిపోయారు. అంతకు మించి ఇంకో చాయిస్ లేదు కదా. అయితే రెండు ఫెయిల్ అయిపోతారు, లేదా రెండు పాస్ అయిపోతారు, లేదంటే మ్యాథ్స్ ఫెయిల్ అయ్యి ఇంగ్లీష్ పాస్ అవుతారు, ఇంగ్లీష్ ఫెయిల్ అయ్యి మ్యాథ్స్ పాస్ అవుతారు. ఆ ఫోరే కదా పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఓన్లీ మ్యాథ్స్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 14 మెంబర్స్. మరీ చెప్తున్నా, 34 రాయకూడదు. ఓకే. అది బోత్ కి మ్యాథ్స్ కి సంబంధించిన డేటా. ఓన్లీ మ్యాథ్స్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? 14 ప్లస్ ఇలాంటివి చిన్న చిన్న చూసుకోవాలి, సెట్స్ లో మిస్టేక్స్ అవుతుంటే మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తారు, డోంట్ వరీ. నెక్స్ట్ ఓన్లీ ఇంగ్లీష్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది? 22 ప్లస్ రెండు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఎంతమంది? 20 ప్లస్ రెండు పాస్ అయిన వాళ్ళు ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎంతమంది మనం ఎజ్యూమ్ చేసుకున్నాం? 100 కదా, అంతే. సో 20 ప్లస్ 20 42 ప్లస్ 14 56. సో 56 మొత్తం ఫెయిల్యూర్స్ కి సంబంధించింది. సో ఏమీ ఫెయిల్ అవ్వలేదు, అన్ని పాస్ అయిపోయిన వాళ్ళు ఎంతమంది? 100 minus 56 which is 44. So 44% will be the answer. Clear? Fine. So this is your homework problem. Now try this question and let me know the answer in the comment section. And one more thing, Cognizant మీద ప్లేలిస్ట్ చేశా అని చెప్పా కదా. సో కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఆర్ఆర్బి సిరీస్ అనమాట. లైక్ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి అండ్ ఏఎల్పి లో ఆప్టిట్యూడ్ ప్రీవియస్ లేదా రీజనింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవన్నీ డిస్కస్ చేస్తూ ఐఎమ్ మేకింగ్ ప్లేలిస్ట్. సో యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ నాట్ మేకింగ్ కాగ్నిజెంట్ వీడియోస్. కానీ మీకు కాగ్నిజెంట్ మీద ఇంకా వీడియోస్ కావాలి అని అనుకుంటే ప్లీజ్ ఆస్క్ మీ ఇన్ ద కమెంట్స్, సో దట్ ఇఫ్ ఐ ఫీల్ దట్ ఓకే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, లేదా ఎగ్జామ్ కి ఇంకా టైం ఉంది అని ఇఫ్ యూ సే, దెన్ ఐల్ బి డెఫినెట్లీ మేకింగ్ వీడియోస్ ఆన్ కాగ్నిజెంట్ ప్రిపరేషన్ యాజ్ వెల్, బికాస్ ఐఎమ్ నాట్ మచ్ ష్యూర్ అబౌట్ ద డేట్స్ ఆఫ్ కాగ్నిజెంట్ రైట్ నౌ. సో మీకు ఎగ్జామ్ ఇంకా ఉందా లేదా అయిపోయిందా అది మీరు ఒకసారి చెప్తే, సో ఇఫ్ యూ వాంట్ ఐల్ బి మేకింగ్. అండ్ ఇప్పుడు ఎలా అయితే ఓన్లీ పర్సెంటేజెస్ రిలేటెడ్ మాట్లాడుకున్నామో, నెక్స్ట్ వీడియోస్ లో ఐఎమ్ ప్లానింగ్ ఇఫ్ there is exam and if time ఉంది అని అనుకుంటే, దెన్ నెక్స్ట్ వీడియోస్ నుంచి ఐఎమ్ ప్లానింగ్ సిమిలర్లీ అలానే ప్రాఫిట్ అండ్ లాస్ మీద, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, అలా డెడికేటెడ్ వీడియోస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తూ చేద్దాం అనుకుంటున్నాను. సో అలా చేయమంటారా, లేదంటే ప్రీవియస్లీ మనం ఎలా అయితే ప్యాటర్న్ చేసేవాళ్ళమో లైక్ ఆల్ ద డిఫరెంట్ టాపిక్స్ అన్ని కలిపి ఒకటే వీడియోలో ఓకే అలా డిస్కస్ చేద్దామా, ఎలా కావాలనుకుంటున్నారు? యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కమెంట్స్. సో దాని ప్రకారం ఐల్ బి మేకింగ్ ద నెక్స్ట్ వీడియో. Clear? So if you really like the content, please do give us a like and consider subscribing for regular updates. So see you tomorrow. Bye.